అన్ని వసతులు కల్పిస్తున్నా ఏమిటి అపనిందలు అనుకుంటోంది సర్కార్. అయితే అన్ని ఉన్న అల్లుడి నోట్లో తిననట్లుంది తెలంగాణ వైద్య శాఖ పరిస్థితి. ఎన్నాళ్ళుంటామో తెలియని కీలక పోస్టులో ఇన్ఛార్జ్ అధికారులు టైం పాస్ చేస్తుంటే ఎప్పుడైనా వెళ్ళిపోయే వాళ్ళతో మనకేంటన్నట్లు ఉద్యోగులు ఉంటున్నారు. రోగం ఒకటైతే మందు వేరొకటేసే లాభం. తెలంగాణ వైద్య శాఖ విషయంలో జరుగుతోందదే. ఈ మధ్య నీలోఫర్ మరణాలు, అంతకుముందు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కొన్ని సంఘటనలతో వైద్య శాఖను సంస్కరించాలనుకుంటున్న సర్కార్ ఆ డిపార్ట్మెంట్ లో పాతుకుపోతున్న ఇన్ఛార్జీలకు మాత్రం చెక్ పెట్టలేకపోతోంది. వైద్య శాఖలో టాప్ 2 నుంచి జిల్లాలో పనిచేసే మెడికల్ ఆఫీసర్స్ చివరికి ఆసుపత్రుల సూపరింటెండెంట్ల దాకా అంతా ఇన్ఛార్జీలే. వైద్య రంగంలో 90% ఇన్ఛార్జీల అజమాయిషీనే నడుస్తోంది. పనులు జరగాలి గాని ఎవరుంటే ఏంటనే వాళ్లు లేకపోలేదు. అయితే తామిక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్నామన్న భావనతో చాలా మంది సీరియస్ గా పనిచేయడం లేదట. ఎప్పుడు పంపించేస్తే అప్పుడు వెళ్లిపోవాల్సిందేనని, వచ్చామా పోయామా అన్నట్లే ఉంటోంది చాలా మంది పనితీరు. పర్మనెంట్ బాధ్యతలపై వచ్చే వాళ్లు చూసుకుంటారని కీలక సమస్యల్ని కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు. ముఖ్యమైన పోస్టుల్లో ఉన్నది ఇన్ఛార్జ్లే కావడంతో వాళ్ల ఆదేశాల్ని కింది స్థాయి సిబ్బంది కూడా లైట్ గానే తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆఫీస్ బాయ్లే లెక్క చేయని పరిస్థితి ఉందంటున్నారు. దాంతో ఎంతగా గాడిలో పెట్టాలనుకుంటున్నా ఇన్ఛార్జీల పాలనతో కొండనాలికి మందేసినట్లే ఉంటోంది వైద్య శాఖ పరిస్థితి. ఇప్పటికే సర్కారు దవాఖానాల్లో సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఓ పక్క నీలోఫర్లో వరుస ప్రసవ మరణాలు, అటుపక్క ఉస్మానియా, మరోపక్క గాంధీ ఆసుపత్రులతో పాటు జిల్లాల్లో కూడా సర్కారు దవాఖానాల పరిస్థితి గందరగోళంగానే ఉంది. నిత్యం ఎక్కడో చోట పేదోళ్ల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. ఇన్ఛార్జీల శకం ముగిసేదాకా తలకిందులుగా తపస్సు చేసిన వైద్య శాఖ ఇంతకంటే బాగుపడదని డిపార్ట్మెంట్ అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. కొన్ని చోట్ల అనివార్యమైందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ టాప్ 2 పోవటం ఆనవాయితీగా మారిపోయింది. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా రమణి ఉన్నారు. కొన్నాళ్లుగా ఆమె ఇన్ఛార్జ్ హోదాలోనే కొనసాగుతున్నారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ లలిత కుమారి కూడా ఇన్ఛార్జిగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోపక్క వైద్య విధాన పరిషత్ ఇన్ఛార్జిగా ఐఏఎస్ కరుణ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధానమైన హెచ్ఓడి పోస్టుల్లోనే ఇన్ఛార్జీలను పెట్టడం వైద్య శాఖలో గందరగోళానికి కారణమవుతోంది. మరోపక్క తెలంగాణలోని 31 జిల్లాల్లో 4-5 తప్ప మిగతా అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లే ఉన్నారు. జిల్లాల్లో డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్లు కూడా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారే. చివరికి గాంధీ, నిజామాబాద్ మెడికల్ కాలేజ్ల ప్రిన్సిపాల్స్ కూడా ఇన్ఛార్జీలే. అన్ని శాఖల్లో ఉద్యోగుల విభజన జరిగినా ఇంకా వైద్య శాఖలో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. మరోపక్క ప్రమోషన్లు ఆగిపోయాయి. బదిలీల పర్వం గందరగోళంగా ఉంది. అన్నిటికీ మించి విధి నిర్వహణలో ఉదాసీనతకి మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. ఇన్ఛార్జీలుగా ఉన్న హెచ్ఓడీలు ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు. దాంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్లు కావస్తున్నా ఇంకా వేరే రాష్ట్ర అధికారుల కింద పనిచేయాల్సి రావడాన్ని వైద్య శాఖ సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత లేదనుకున్నా పని మీద ఆ ప్రభావం కనిపిస్తోంది. వైద్య శాఖను సంస్కరించాలన్న సర్కారు లక్ష్యం నీరుగారుతోంది.